థ్యాంక్ యూ జీసస్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఈరోజు దేవుడిచ్చిన అద్భుతమైన మాటలను బట్టి మనము దేవుని స్తుతించాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును అని దేవుని యొక్క వాక్యం రాయబడినది. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరే పరిస్థితుల్లో ఉన్నను దేవుని స్తుతించండి, దేవుని యొక్క నామాన్ని మయపరుస్తూ ముందుకు సాగండి. ఎందుకంటే యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాను, భయపడవద్దు, జడియవద్దు, ముందుకు సాగండి అని ప్రభు మనందరితో మాట్లాడుతుంటుండగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల దేవా, మీకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన అద్భుతమైన నీ మాటలను బట్టి మీరు స్తుతిస్తున్నాను తండ్రి, మీకు వందనాలు. యెహోవా నిన్ను నిత్యము నడిపించునున్నావు తండ్రి, మీకు వందనాలు. దేవా, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు నిత్యం నడిపించండి, కాపాడిని, భద్రపరచండి, నీ కృపను క్షేమమును తోడుగుంచమని మిమ్మల్ని స్తుతిస్తూ ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ.